ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్ లో ఛాలెంజ్ సేల్. ఆశ్చర్యపరిచే ఆషాఢం, ఆనందపరిచే శ్రావణం, అబ్బురపరిచే కలెక్షన్స్, అవాక్కయ్యే డిస్కౌంట్స్, అధిక ధరలపై రివెంజ్. ఇది శుభమస్తు ఛాలెంజ్. ఇది మా కస్టమర్ల రేంజ్ కి తగ్గ సేల్. ఈసారి తగ్గేదే లేదు. 1+1 30 లైన్స్ ప్యూర్ షిఫాన్ శారీస్ 500, 3 ఫ్యాన్సీ శారీస్ 1000 రూపాయలు, 3500 రూపాయల బెనారస్ వీవింగ్ లెహంగా 1049, 2 కాదు 3 బ్యాంగిల్స్ కంచి టిష్యూ శారీస్ 5000, 3 ఇంపోర్టెడ్ షర్ట్స్ 1000 రూపాయలు. మెన్స్ బ్రాండ్స్ పై buy 2 get 2, buy 2 get 1, buy 1 20%, 30% స్పెషల్ ఆఫర్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 30% డిస్కౌంట్. 4 బాయ్స్ బ్రాండెడ్ ప్యాంట్స్ 1000 రూపాయలు, 6 గర్ల్స్ ఫ్యాషన్ టీ షర్ట్స్ 500, 2 కాదు 3 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999, 3 డబుల్ కాట్ బెడ్ షీట్స్ విత్ పిల్లో కవర్స్ 1000 రూపాయలు, 3 పార్టీ వేర్ కార్పెట్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి. రాష్ట్ర ప్రభుత్వం ఒక మోటార్ వెహికల్ చట్టం ద్వారా ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కాపాడాలని, రోజువారీ ప్రమాదాలు తగ్గించాలని, ముఖ్యంగా రోజువారీ జీవితంలో కూడా అందరూ ద్విచక్ర వాహనం వాడేది ఎక్కువైంది. ఏ చిన్న స్థాయి వ్యక్తి గురించి విద్యార్థి స్థాయి నుంచి కూడా మహిళలు కూడా యువత కూడా ఉద్యోగస్తులందరూ కూడా వారి యొక్క దైనందిక జీవితంలో కూడా ముఖ్యంగా తొందరగా గమ్యం చేయాలనే ఉద్దేశంలో ఒక 2 వీలర్స్ వాడడం జరుగుతుంది. ముఖ్యంగా కరోనా తర్వాత కూడా వ్యక్తిగత వాహనాలు వాడుతున్నారు. అందులో భాగంగా ప్రమాదాలు తీవ్రస్థాయిలో చేరి ఒక క్షణిక ఆవేశంలోనూ ఒక చిన్న చిన్న సందర్భాల్లో కూడా ప్రమాదాలు కోల్పోతున్నారు. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పోలీస్ శాఖ డీజీపీ గారు ఒక మంచి ఉద్దేశం తీసుకొని 1వ తేదీ నుంచి రేపు రాబోయే 1వ తేదీ నుంచి కూడా రాష్ట్రం మొత్తం 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక హెల్మెట్ ధరించి కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడాలి. ఇది ఒక మంచి అవకాశంగా భావించి ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ వాళ్ళంతా కూడా హెల్మెట్ ధరిస్తే మనం ఎంతో సందర్భాల్లో కూడా మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా చూస్తూ ఉంటాము. హెల్మెట్ లేకుండా కూడా రోడ్డు ప్రమాదాలు డివైడర్లో కూడా తలపాలు కొట్టుకొని కూడా చనిపోతున్నారు. ముఖ్యంగా ఈరోజు కొన్ని కంపెనీలు ఒక స్పీడ్ అధికంగా ఉండే వెహికల్స్ని తయారు చేస్తున్నాయి. తల్లిదండ్రులు ప్రేమతోనో అవసరం గురించో విద్యార్థులు కూడా 2 వీలర్స్ తీస్తున్నారు. ముఖ్యంగా యువత హెల్మెట్లు వాడకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇలాంటి అవకాశాన్ని వాడుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మనం బతికుండి మనం అన్ని రకాలుగా భవిష్యత్తు సాధిస్తేనే మనం అన్ని రకాల జీవితం ముందుకు పోతాం. అదే ఏదైనా ప్రమాదం జరిగితే మనం నమ్ముకునే కుటుంబాలు కానీ తల్లిదండ్రులు అందరూ కూడా జీవితాంతం అన్యాయంగా 2 వీలర్ల పైన చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెల్మెట్ ధారణ అనే కూడా అవేర్నెస్ తీసుకొని ప్రతి ఒక్కరు ధరించి రూల్స్ పాటించి వీలైనంతగా ప్రమాదాలు తగ్గించి తన వారి జీవితంలో కూడా అందుకు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని పూర్తి స్థాయిలో హెల్మెట్ ధరించి కూడా అందరూ కూడా వాళ్ళ ప్రమాదాల నుంచి బయటపడాలని తల్లిదండ్రులు యొక్క అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆదర్శంగా ఉండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైతే కూడా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, ఎందుకంటే ఇది మన యొక్క ప్రాణాలు కాపాడుకొని ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి ఉద్దేశం. కాబట్టి దీన్ని పెడచవన పెట్టద్దండి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని, ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అది స్వల్పంగా గాయపడి బయటపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి హెల్మెట్ ధరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని మరీ కోరుతుంది. వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించి సహకరించాలని ప్రతి ఒక్కరిని మరీ కోరుతున్నాం. తిరుపతి జిల్లాలో నూతనంగా వచ్చినటువంటి ఎస్పీ గారు 1వ తేదీ నుంచి కంపల్సరీ హెల్మెట్ పెట్టాలని చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు మనం రోడ్డు ప్రమాదాల గురించి చూస్తూనే ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే హెల్మెట్ అనేది మనకి ఒక మంచి కార్యక్రమం, అది మంచిది. హెల్మెట్ పెట్టుకుంటే మనిషికి ఎక్కడన్నా దెబ్బలు తగినా కానీ ఈ పైన నుంచి మెదడు తగిలించుకుంటే తల తగిలిన
నుంచి సేఫ్టీగా ఉంటాడు. హెల్మెట్ వల్ల చాలా ప్రయోగాలు ఉంటాయి మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ. ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా డివైడర్ కానీ లేకుంటే వేరే దగ్గర గుద్దినా వేరే అతను వచ్చి తగిలినా కానీ తలకైతే ఏం తగలకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా జరిగినా కానీ అంత దెబ్బ తగలకుండా బాగుంటుంది. కాబట్టి హెల్మెట్ వాడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా సామాన్యమైన ప్రజలు కానీ హెల్మెట్ వాడుకోవడం వల్ల విపరీతమైన బ్రెయిన్కు మనకు తగులుడే ఉండేది, తలకు డెడ్ తగలడం ఇలాంటివి చాలా చూస్తున్నాం. దానికోసం హెల్మెట్ వాడడం చాలా మంచిది. కుటుంబ సభ్యులకు అందరికీ కానీ హెల్మెట్ వాడడం చాలా మంచిది. ప్రమాదాలు లేని వాళ్ళకి చేయొచ్చు మనం. హెల్మెట్ వల్ల కుటుంబం అంతా కానీ, ఎందుకంటే ఫ్యామిలీతో పోతుంటారు రోడ్లో ఎక్కడంటే ఇక్కడ చూస్తుంటాం మనం. గుద్దుకున్న తర్వాత తలకాడే ఎక్కువ తగులుతాయి. ఆ హెల్మెట్ అనేది ఉండేది తలకాడ ఏక తగిలినా కాళ్ళు గిళ్ళు చేతులు ఇరిగిపోయినా దాన్ని మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. కానీ తలకు తగిలితే మళ్ళీ చాలా ప్రమాదకరమైన మరణాన్ని దగ్గర పోతుంది. కాబట్టి హెల్మెట్ వాడడం చాలా ఉపయోగాలు ఉంటాయి. నమస్కారం, నా పేరు రమణ కుమార్, తిరుపతి ట్రాఫిక్ డిఎస్పి. ముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తున్న ఏసీటీ లోకల్ ఛానల్ వారికి, శ్రోతలకు, తర్వాత వ్యూవర్స్కు నా నమస్కారాలు. ఆగస్టు 1వ తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు హెల్మెట్ను ద్విచక్ర వాహనదారులు మరియు ద్విచక్ర వాహనం వెనక కూర్చున్న వారు పెవిలియన్ రైడర్స్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలి. ఇది ఆగస్టు 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా అమలులోకి వస్తుంది. ఈ హెల్మెట్ వాడకం గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి సుమారు 1 నెల రోజులుగా మేము తిరుపతి సిటీలో కాలేజీలు, స్కూల్సు మరియు ముఖ్యమైన కూడలిలో మరియు రద్దీ కలిగిన బస్టాండు మరియు రైల్వే స్టేషన్లలో నేను, మా సిఐలు 4 మరియు ఎస్ఐలు 4, అదేవిధంగా తిరుపతి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా, లా అండ్ ఆర్డర్ అధికారులు కూడా మా రాజశ్రీ గౌరవనీయులైన తిరుపతి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ముఖ్యమైన కూడల్లో ప్రజలకు హెల్మెట్ వాడకం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. అదేవిధంగా సిటీ ప్రజలకు తెలియజేయడం కోసం నగరంలోని ముఖ్యమైన కూడల్లో సుమారు 43 కూడలలో మేము 10x10 సైజు ఫ్లెక్సీలు కూడా పెట్టించి ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించాము. ఈ హెల్మెట్ వాడడం వలన ద్విచక్ర వాహనాలు కొంచెం ఆలోచించండి. హెల్మెట్ వాడకం వలన చాలా ఉపయోగం ఉంటుంది, ప్రాణాలకు రక్షణ ఉంటుంది. ముఖ్యంగా తలకు ఎటువంటి అపాయం జరుపుకోకుండా, సున్నితమైన ప్రాంతం కాబట్టి తల ఎటువంటి ప్రాణాపాయం కలుపుకోకుండా మనం కాపాడుతుంది. ముఖ్యంగా హెల్మెట్ వాడకందారులు ఇది BSI మార్కులు కలిగిన హెల్మెట్లనే వాడవలను. ఎవరంటే లేనిపోని కంపెనీలన్నీ, ప్రైవేటు కంపెనీలన్నీ కొన్ని డూప్లికేట్ హెల్మెట్స్ అన్నీ అమ్ముతుంటారు. వాటిని ధరించుకోకుండా ఉండడం చాలా ధరించుకోకుండా ఉండడం బాగుంటుందని మేము వ్యూవర్స్కి తెలియజేస్తున్నాము. ఈ హెల్మెట్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. హెల్మెట్ లేని వారిని ముఖ్యమైన కూడలిలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్స్ వాహనాన్ని నిలిపి ఆ కూడలిలోనే మేము ఈ వాహనాల హెల్మెట్స్ అమ్మే వాళ్ళని పెట్టాము. వాళ్ళతో హెల్మెట్ని వాళ్ళతో కొనిపించి వాళ్ళకు తలకు తొడిగించి వాహనంతో ముందుకు పంపిస్తాము. ఆ విధంగా 1 నెల రోజులు మేము ఆ కార్యక్రమం నిర్వహిస్తాము. 1 నెల రోజుల తర్వాత ఎవరైతే హెల్మెట్ వాడకపోతారో వాళ్ళకు ఫైన్ విధించబడుతుంది. దానికి ముఖ్యంగా 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది. అదేవిధంగా యాప్కు 35 రూపీస్ యూజర్ ఛార్జెస్ ఉంటుంది. అందుకని సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అయితే మాత్రం ఫైన్లు విధించబడతాయని ముఖ్యంగా తిరుపతి నగర ప్రజలకు ఏసీటీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. మీరు ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తానని మేము ఎంతో నమ్మకం పెట్టుకున్నాము. సహకరించవాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భాగ్య నగరాలందరిలోన అయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి చెన్నై అయితేనేమి, బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, అయితే అక్కడ ఉన్నటువంటి 95% వరకు హెల్మెట్లు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే వాళ్ళకి జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా గుర్తులో పెట్టుకున్నారు. అందుకోసం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
కోర్టు వారు ఇచ్చిన నినాదాల ప్రకారం 1వ తేదీ నుంచి అందరూ హెల్మెట్లు ఖచ్చితంగా కొని వేసుకోవాలంటున్నారు. ఎందుకోసమంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రోడ్డులో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లన్నీ 90% వరకు అందరూ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏ విధంగా వెళ్ళిపోతారంటే చనిపోవడం ఒకేసారి చనిపోయినా బాధలే. అయితే హెల్మెట్ ఉన్న వాళ్ళందరూ కూడా 100% వరకు బతికి వచ్చారు. అదేవిధంగా చాలామంది చనిపోవడం తర్వాత వచ్చి అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఖర్చు పెట్టిస్తున్నారు. కానీ ఒక తల్లి తన బిడ్డని 9 నెలలు మోసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళందరూ కూడా నా పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు వాళ్ళు అన్నం తినకుండా దేవుడు దండం పెట్టుకుంటున్నారు. ఈరోజు నా కొడుకు తిరిగి ఇంటికి వస్తాడా లేదా అనే విధంగా తయారైన. కానీ మనకున్నటువంటి ట్రాఫిక్ ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలోన భార్య భర్త 2 పిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్కూటరు 2 కార్లు ఉంటాయి. అందుకోసం ఈరోజు ట్రాఫిక్ పెరిగిపోవడానికి కారణం ముఖ్యంగా ఏమంటే మనకున్నటువంటి ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ 2 స్కూటర్లు. అదేవిధంగా రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల జరుగుతున్న యాక్సిడెంట్లు హెల్మెట్ లేకుండా చనిపోవడం చాలా వరకు బుక్ అయినాయి. అందుకోసం ప్రతి ఒక్క భారతీయ పౌరులందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా తన పిల్లలు ఈరోజు బయట వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీరందరూ హెల్మెట్లు వేసుకోపోవాలని చెప్పాలి. అదేవిధంగా విద్యార్థులైతేనేమి, స్నేహితులైతేనేమి, కాలేజీలు అయితేనేమి, ఇండస్ట్రీలు అయితేనేమి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరూ రోడ్లోకి వెళ్తున్నారంటే వాళ్ళు కంపల్సరీగా ఏ సంస్థ అయినా సరే వాళ్ళకి హెల్మెట్ లేకపోతే ఇంక్రిమెంట్లు కట్ చేయాలి, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకూడదు. అదేవిధంగా తయారు చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ దానిపైన మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరైతే ట్రాఫిక్లో ఉంటారో వాళ్ళందరూ కూడా మర్యాదపూర్వకంగా పిలిచి కొద్ది రోజుల వరకు వాళ్ళకి టైం ఇచ్చి ఈ టైం ప్రకారం వరకు మీరందరూ ఖచ్చితంగా హెల్మెట్లు వాడాలని చెప్పి దాన్ని కూడా డెమో సిస్టమ్ పెట్టి ప్రతి ఒక్క చోట కొన్ని డెమోలాగా వేయాలి. అదేవిధంగా ఏవైతే సంస్థలు మనకైతే టీటీడీ ఉంది పక్కన తిరుపతిలో, అదేవిధంగా అమర్ రాజా ఉంది, అదేవిధంగా సిఆర్ఎస్ ఉంది, వీళ్ళకందరూ కూడా ఒక చిన్న డెమోలు పెట్టి ప్రతి ఒక్కరికైనా హెల్మెట్ లేకపోతే మీకు అందరికీ ఇంక్రిమెంట్లు కట్ చేస్తాము, జీతాలు తక్కువ ఇస్తాము అనే విధంగా చెప్తే ప్రతి ఒక్కరు వేసుకోండి. అందుకైనా ముఖ్యంగా ఏమంటే అమ్మ నాన్న అనేవాళ్ళు చాలా గొప్పైన వాళ్ళు, అదేవిధంగా అన్న తమ్ముడు, అదేవిధంగా స్నేహితులు, అదేవిధంగా కంపెనీలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బయట వెళ్తున్నారంటే హెల్మెట్ వేసుకోమని చెప్పని ఖచ్చితంగా ఈ నినాదం కన్నా పాటిస్తే చాలా వరకు ప్రాణహాని తగ్గుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హెల్మెట్ వాడడంలో ఉన్నటువంటి చాలామంది పక్కన వాళ్ళు చనిపోతే వాళ్ళు ఇద్దరు ఉంటే ఆ ఇద్దరులో కూడా ఒకరు వేసుకుంటారు, ఒకరు వేసుకోరు. ఈరోజు కొంతమందికి తిరుమలకి హెల్మెట్ ఉంటేనే అంటున్నారు, కానీ హెల్మెట్ వాడట్లేదు. ఎక్కడి వరకు వాడుతున్నారు? ఆ టోల్ గేట్లో బండి పాస్ అయ్యేంత వరకే ఆ హెల్మెట్ తీసుకుంటున్నారు, తర్వాత అయితే బండికి తగిలించుకుంటారు. ఇది చాలా చోట్ల జరుగుతుంది. అది కాకుండా నేషనల్ హైవేలో వెళ్ళేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ మనము ఇంటికి సేఫ్టీగా తిరుక్కోరావాలి, నా పిల్లలు, నా భార్య, మా అమ్మ, నాన్న అనుకుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ వాడాలని మరీ తిరుపతి నుంచి కోరుకుంటూ మీ జగన్నాథం తిరుపతి సాధికార కమిటీ మెంబర్. ఈరోజు మన తిరుపతిలో రేపు 1వ తేదీ నుంచి హెల్మెట్ కంపల్సరీ అన్నారు. మనం బయట ఇప్పుడు మన అమ్మ, మన నాన్న, మన పిల్లలు మనం బయట పోయినప్పుడు హెల్మెట్ మనకి ఎంత కంపల్సరీయో, ఎందుకంటే బయట పోయినప్పుడు ఇంటికి తిరిగి వచ్చేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. అందువలన మన హెల్మెట్ ధరించడం వల్ల మనకు చాలా సేఫ్టీ అనమాట. ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఈ రైడ్స్ ఇవన్నీ పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. హెల్మెట్ కంపల్సరీగా ఉంటే బాగుంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు, మన రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెల్మెట్ వాడడం ఆగస్టు 1 నుంచి హైకోర్టు ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చిన యువతకు ఈ హెల్మెట్ వాడడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, యువత భవిష్యత్తులో కూడా ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి ఈ హెల్మెట్ వాడడం వల్ల చాలా సేఫ్టీగా గాయాలు కాకుండా ఉండడం జరుగుతుంది. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆ ప్రాణాలు కాపాడుకుంటూ వాళ్ళ కుటుంబ ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు, కుటుంబానికి అండగా ఉంటారని ఈ హెల్మెట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. యువత భవిష్యత్ తరాలకు కూడా ఈ హెల్మెట్ వాడడం వల్ల, అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఎంతో రక్షణ కల్పిస్తుందని మేము భావం వ్యక్తం చేస్తున్నాం. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు డీజీపీ వారి ఆదేశాల మేరకు హెల్మెట్ రక్షణ చట్టం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క జీవో ప్రకారం
ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హెల్మెట్ వాడాలని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాము. హెల్మెట్ వాడండి, మీ ప్రాణాలను రక్షించుకోండి, మీ కుటుంబాలకు కాపాడుకోండి అని మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్లో ఛాలెంజ్ సేల్. ఆశ్చర్యపరిచే ఆషాఢం, ఆనందపరిచే శ్రావణం, అబ్బురపరిచే కలెక్షన్స్, అవాక్కయ్యే డిస్కౌంట్స్, అధిక ధరలపై రివెంజ్. ఇది శుభమస్తు ఛాలెంజ్. ఇది మా కస్టమర్ల రేంజ్ కి తగ్గ సేల్. ఈసారి తగ్గేదే లేదు. 1+1 30 లైన్స్ ప్యూర్ షిఫాన్ శారీస్ 500, 3 ఫ్యాన్సీ శారీస్ 1000 రూపాయలు, 3500 రూపాయల బెనారస్ వీవింగ్ లెహంగా 1049, 2 కాదు 3 బ్యాంగిల్స్ కంచి టిష్యూ శారీస్ 5000, 3 ఇంపోర్టెడ్ షర్ట్స్ 1000 రూపాయలు. మెన్స్ బ్రాండ్స్ పై buy 2 get 2, buy 2 get 1, buy 1 20%, 30% స్పెషల్ ఆఫర్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 30% డిస్కౌంట్. 4 బాయ్స్ బ్రాండెడ్ ప్యాంట్స్ 1000 రూపాయలు, 6 గర్ల్స్ ఫ్యాషన్ టీ షర్ట్స్ 500, 2 కాదు 3 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999, 3 డబుల్ కాట్ బెడ్ షీట్స్ విత్ పిల్లో కవర్స్ 1000 రూపాయలు, 3 పార్టీ వేర్ కార్పెట్స్ 1000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి. అందరికీ నమస్కారం. ఈరోజు హైకోర్టు ఉత్తర్వుల మేరకు టౌన్ సెగ్మెంట్లలో కూడా హెల్మెట్ ధరించాలి అనే నినాదం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని ప్రజలందరూ తూచా తప్పక పాటించి, ఎందుకంటే నేను చెన్నై నగరంలో కానీ బెంగళూరులో కానీ పెద్ద పెద్ద నగరాల్లో చూశాను, కనీసం పక్క స్ట్రీట్కి వెళ్ళాలన్నా కూడా హెల్మెట్ వేసుకెళ్తారు. ఎందుకంటే ప్రికాషన్, దానికోసం జాగ్రత్తే. అది చాలామంది, కొంతమంది లేడీస్ ఏమనుకుంటారంటే, లేడీస్ కానీ జెంట్స్ కానీ హెయిర్ ఫాల్ అనేసి అనుకుంటారు. దాని తగ్గ ప్రికాషన్స్ కూడా ఇంకొకటి ఉంటాయి. దాని విధంగా తీసుకునేసి హెల్మెట్ ఈజ్ ద సేఫెస్ట్ రైడ్ కానీ జర్నీ కానీ హెల్మెట్ ఉంటే చాలా మనకు మంచిది. ఈరోజు ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్లు అవన్నీ ఎలా ఉన్నాయో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంతకంటే కూడా ప్రికాషన్స్ హెల్మెట్ ధరించి టౌన్లో బైకుల మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించి, అదేవిధంగా కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం అనేది మ్యాండేటరీ. ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా మన బాగు కోసం, మన జాగ్రత్త కోసమే తప్పితే వాళ్ళు ఏదో విధించారనేసిన పోలీసు వాళ్ళు దగ్గర ఉన్నారు అక్కడ వాళ్ళని చూసి వేసుకుందామనే భయపడే కాకుండా మనంతగా మనం స్వతహాగా హెల్మెట్ ధరించామంటే దానివల్ల ఉపయోగాలు మనకే. దాన్ని ఖచ్చితంగా మీరు ఆచితూచి ఆలోచించి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఏదైతే నివేదిక ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా పాటించండి. మన కోసమే ప్రభుత్వం కూడా ఏదైతే జీవో తీసుకొచ్చిందో మన బాగు కోసమే. దీన్ని ఆలోచించి ఖచ్చితంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు గల్లాది, తిరుపతి స్థానికుడిని. ఈరోజు హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే ఇచ్చిందో హెల్మెట్ వాడడం అనేది చాలా మనకే ఉపయోగకరము. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో కానీ ఎక్కడన్నా రోడ్డు పైన బయట వెళ్ళేటప్పుడు కానీ ఏ విధంగా ఎవరు వచ్చి డాష్ ఇస్తారో తెలియదు కదా. మన సేఫ్టీ మనం చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అనేది వాడడము మనకు చాలా ఉపయోగకరము. కాకపోతే ఏంటంటే మనకు స్వేచ్ఛ కలగాలనే ఉద్దేశంతో హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. కాకపోతే మనం జాగ్రత్తగా తీసుకొని మనం హెల్మెట్ ధరించి ఎక్కడైనా వీధుల్లో కానీ బయట వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా హెల్మెట్ వాడితే మనకు సేఫ్టీనే, మన ఫ్యామిలీకి సేఫ్టీనే. కాకపోతే మనం వాళ్ళ హైకోర్టు ఏదో ఉత్తర్వులు ఇచ్చేసిందనేసి మనం హెల్మెట్ వాడకుండా ఎటు పడితే అటు తిరగడము మనకే ప్రాబ్లం అవుతుంది తప్ప వేరే ఏం కాదు. మనకు స్వేచ్ఛ ఇచ్చింది కదా అనేసి హెల్మెట్ వాడకపోతే చాలా ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు వచ్చి ఏం చేయలేరు. కాకపోతే మనం హెల్మెట్ వాడడం వల్ల మనకు సేఫ్టీ, మన కుటుంబానికి సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. నేను మీ ఆకేపాటి సుభాష్ని. ముఖ్యంగా ఆరోగ్యానికి మద్యపానం ఎంత హానికరమో, ఏదైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం కూడా అంతకంటే ప్రమాదకరం. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటుంది. మనము ఎంత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అనేది ఎంత ముఖ్యమో మన కుటుంబం అనేది కూడా అంత ముఖ్యం. వాళ్ళ కోసమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళి ఎంత క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్తే అంత కుటుంబం కూడా సంతోషిస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని అందరూ గౌరవిద్దాము. ఈ 1వ తారీఖు నుంచి, ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రతి చోట్ల కూడా హెల్మెట్స్ ఒక ఎగ్జిబిషన్ లాగా పెడుతున్నారు. అక్కడ అందరూ కొనుగోలు చేయండి. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరిద్దాం. ఇంతవరకు పక్క రాష్ట్రాల్లో చూసి చాలా గర్వించాను. నేను కొన్ని చోట్లకి వెళ్తే పక్క రాష్ట్రాల్లో చాలా గర్వించాను. ఇది మన రాష్ట్రానికి ఎందుకు లేదు అని బాధపడ్డాను. ఈరోజు హైకోర్టు 1వ తారీఖు ఇచ్చినటువంటి స్టేని అందరూ గౌరవించి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ హెల్మెట్ ధరించడం అనేది మన సేఫ్ కోసమే, మన కుటుంబ రక్షణ కోసమే. మిమ్మల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా
ప్రతి ఒక్కళ్ళు ఇదొక యజ్ఞంలాగా తీసుకొని అందరూ హెల్మెట్ ధరించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలనమైన తీర్పు చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ వాడాలని చెప్పేసి హైకోర్టు ఆగస్టు 1వ తేదీ నుంచి వాడాలని చెప్పేసి ప్రజానికానికి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే హెల్మెట్ వాడడం వల్ల సంతోషమే, హెల్మెట్ వాడేదాని వల్ల లాభం ఉంది, నష్టము ఉంది. దీనివల్ల ఏమేమవుతుందంటే పట్టణాలకు అనుసంధానంగా ఉన్నటువంటి 5 కిలోమీటర్ల లోపల పట్టణానికి సంబంధించినటువంటి టౌన్లో సిటీలో ఉన్నటువంటి వాళ్ళు హెల్మెట్ వాడేదాని వల్ల ఏంటంటే రాకపోకలు సాగించేటప్పుడు హెల్మెట్లు వాడుకొని అఘాయిత్యాలు జరిగేదానికి ప్రధానంగా ఉంది. దీనివల్ల నష్టం జరుగుతుంది. హైవేలు అయితే ప్రధానంగా వాడచ్చు, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ పట్టణాల్లో కూడా హెల్మెట్లు వాడాలని చెప్పడం వల్ల దాన్ని పోలీస్ యంత్రాంగం కూడా దృష్టిలో ఉంచుకునేసి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగం తీసుకుంటే హెల్మెట్లు వాడేదాని వల్ల అందరికీ లాభదాయకంగా ఉంటుందే తప్ప ఇంకో రకంగా అయితే ఉండదు. అయితే ఎంత లాభం ఉందో ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా హెల్మెట్లు వాడడం వల్ల ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు అని చెప్పిన హైకోర్టు తీర్పు ఇచ్చినా అదే మాదిరిగానే హెల్మెట్లు వాడేదాని వల్ల అఘాయిత్యాలు, దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు జరిగేదానికి ప్రధానమైనటువంటి కారణం ఉంది. కాబట్టి దీన్ని రాష్ట్ర గవర్నమెంట్, పోలీస్ యంత్రాంగము ప్రజానికానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పు మేరకు ఆగస్టు 1వ తారీఖు నుంచి హెల్మెట్ వాడకాలని వాడమంటుంది. మంచి పద్ధతే. కాకపోతే హైవేలో వాడితే బాగుంటుంది. సిటీలో వాడే దాని వలన కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ అదే హెల్మెట్ వాడుకొని దొంగతనాలు కూడా పాల్పడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇది హైవేలో వరకు వాడితే బాగుంటుందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తారీఖు నుండి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఆదేశాలు జారీ చేసింది. స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రాణాలకు రక్షణగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కడన్నా యాక్సిడెంట్లు అయినా కూడా ప్రాణం పోయే లేకుండా వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది. హెల్మెట్లు లేకుండా ఈరోజు యాక్సిడెంట్లు అయ్యి అనేక ప్రాణాలు పోయినాయి. ఈరోజు హైవేల్లో పట్టణాల నుండి బయట అవుట్కట్లో హెల్మెట్ వాడితే బాగుంటుంది. పట్టణాల్లో హెల్మెట్ వాడే వల్ల ఏమవుతుందంటే ఒక 1/2 కిలోమీటర్ కూడా హెల్మెట్ వేసుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండేదానివల్ల ఆ హెల్మెట్ వేసుకొని సైడ్లో ఏమొస్తుందని తెలియకుండా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది. దీన్ని కూడా పోలీసులు పరిష్కరించాలా, పట్టణాలని మినహాయించి హైవేల్లో హెల్మెట్ వాడమని చెప్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. ఆగస్టు 1వ తేదీ నుండి ద్విచక్ర వాహనదారులందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, లేని పక్షంలో కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి చట్టం చెబుతోంది. అదేవిధంగానే హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరికి రక్షణే. అయితే కూడా చిన్న చిన్న సందుల్లో, గల్లీల్లో, షాపింగ్ల కాడ వెళ్ళేటప్పుడు హెల్మెట్ తీసుకోవడం, పెట్టుకోవడం అన్నది అర్బన్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. హైవేల్లో, ఆర్ఎన్బి రోడ్డుల్లో కానీ హైవేల్లో కానీ హెల్మెట్ తప్పనిసరి చేస్తే అది అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. అయితే ఇక్కడ హెల్మెట్ ప్రతి ఒక్కరు తప్పక ధరించాలంటే 10 అడుగులకు ఒక షాపింగ్ ఉంటుంది, హోటల్ ఉంటుంది, లేదు టెంపుల్ ఉంటాయి. ఈ హెల్మెట్లు తీసుకెళ్ళడం, తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్నే ఆసరాగా చేసుకొని ఫైన్ వేయడానికి, అదేవిధంగా కేసులు రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. హెల్మెట్ ధరించాలి తప్పనిసరిగా, అది ప్రాణరక్షే. అయితే ఎక్కడ ధరించాలి, ఎలా ధరించాలి, ప్రజల సౌకర్యార్థం కూడా అధికారులు కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మేము అధికారులను కోరుతున్నాం. అదేవిధంగా ఈ తిరుపతి నగరంలో హెల్మెట్ లేకుండా ప్రమాదాలు జరిగి అంత పెద్ద ఇన్సూస్ ఏది కూడా సిటీ లోపల జరగల. హైవేల్లో జరుగుతున్నాయి, బైపాస్లో జరుగుతున్నాయి. బైపాసుల్లో కానీ హైవేల్లో కానీ తప్పనిసరి చేస్తే తప్పు కాదు, కానీ సిటీ లోపల దాన్ని అమలు చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము స్థానికులుగా అధికారులకు విన్నవించుకుంటున్నాం. సో 1వ తేదీ నుంచి డీజీపీ గారు ఆర్డర్ అది. సో అభిప్రాయము ఇప్పుడు ఏమంటే మాకు తెలిసి తిరుపతి సిటీలో
కాలనీలో కానివ్వండి, ఎక్కడైనా సిటీస్లో కానివ్వండి, హెల్మెట్ వాడితే చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తుంటారు, సడన్గా చిన్నపిల్లలు కాబట్టి లేదంటే అతను కిందకి పడిపోవచ్చు. ఆ హెల్మెట్ అనేది ఉంటే కొద్దిగా పక్కన వచ్చే వెహికల్స్ కూడా తన పైకి వెళ్ళినా కూడా ఏమి కాకుండా ప్రాణాల నుండి మనం రక్షించుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటో తేదీ ప్రజలందరూ కూడాను ఈ హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టూ వీలర్ ప్రయాణం చేస్తారో, ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించేసి తన కుటుంబాన్ని రక్షించుకుంటూ తన ప్రాణాలు కూడా రక్షించుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అలాగే హైకోర్టు వారు, అలాగే పోలీస్ శాఖ వారు ఆగస్టు 1వ తారీఖు నుండి కూడా హెల్మెట్లు వాడమని చెప్పని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే చట్టబద్ధం కూడా చేశారు. కాబట్టి తిరుపతి నగరంలోని ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ నమస్కరించి చెబుతున్నాను. ఖచ్చితంగా హెల్మెట్ అనేది వాడండి. ఎందుకంటే ప్రమాదం అన్నటువంటిది ఎలా వచ్చి మనల్ని ఢీ కొడుతుందో తెలియదు. కాబట్టి మన తలపైన ఒక రక్షణ కవచం హెల్మెట్ ఉంటే జరగరానిది జరిగితే మనకు అది సహాయపడుతుంది, రక్షణ కవచంలాగా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ వాడేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమ నిబంధనల్ని పాటించాలని కోరుతున్నాము. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పౌరుడిగాను, ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగాను నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఏదైతే ట్రాఫిక్స్ ఉన్నాయో అలాగే సంబంధించినది సిటీస్ ఉన్నాయో, మెట్రోపాలిటన్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఈ హెల్మెట్ పైన మార్గదర్శకాలను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆఫీసులోకి ప్రతి ఒక్కరు హెల్మెట్ తీసుకుపోవడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే సంబంధించినది బయట సౌండ్స్, అంటే ఎక్కువ ట్రాఫిక్లో ఉంటాం కాబట్టి హెల్మెట్ ధరించడం వల్ల సిటీ ప్రాంతంలో వారికి చెవులు వినపడకపోవడం వల్ల కూడా బయట వచ్చేటువంటి హార్న్ వేస్తే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలనేటువంటి దాన్ని కూడా తిప్పడానికి కూడా అవకాశం లేదు హెల్మెట్ ధరించడం ద్వారా. కాబట్టి కొంచెం కష్టతరంగా ఉంది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఒక నిర్దిష్టమైనటువంటి గైడెన్స్ తీసుకొచ్చి, ఇటీవలే నేను పేపర్లో చూశాను, ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. వ్యాజ్యం వేస్తే మెట్రోపాలిటన్ కానీ సిటీస్లో అవసరం లేదు, ఎవరైతే హైవే రోడ్డుకి పాస్ చేస్తున్నారో, హైవే రోడ్డుకి ఎక్కుతారో వాళ్ళకి తప్పనిసరిగా ఉండాలి అని చెప్పింది. గౌరవ న్యాయస్థానం కూడా చెప్పినటువంటి మార్గదర్శకం ఏంటంటే, మీ ప్రాణాలు మీ చేతిలోకే వదిలేస్తున్నామని కూడా ఆ యొక్క ఆర్డినెన్స్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సలహాన్ని కూడా కొంచెం ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం సిటీ లిమిట్స్లో కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందని చెప్పని నా వ్యక్తిగత అభిప్రాయము. కాబట్టి చట్టం ఏదైనప్పటికీ కూడా చెబుతుంది. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుండి ఏదైతే హెల్మెట్ కంపల్సరీ ఉందో, కాబట్టి ప్రతి పౌరుడు కూడా, నాతోటి స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, అలాగే తెలిసిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కూడా నేను వేడుకుంటున్నాను, ఖచ్చితంగా హెల్మెట్ అన్నటువంటిది వాడి మన యొక్క ప్రమాదాలని బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా ఉంటూ ప్రమాదాల నివారణలో మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆగస్టు 1వ తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్ నియమించినటువంటి ప్రతి విషయంలోనూ తప్పనిసరిగా హెల్మెట్ పాటించాలి అంటూ ఉన్నారు. నేను ఒక యువతగా హెల్మెట్ పాటిస్తూ అందరికీ తేజస్ కల్పిస్తూ నాతోటి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హెల్మెట్ వాడండి అని నేను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగా ఆగస్టు 1వ తారీఖు నుంచి చేసిన ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అందరినీ హెల్మెట్ వాడాలి, వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోవాలని నేను నా మనసారా కోరుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్లో ఛాలెంజ్ సేల్. ఆశ్చర్యపరిచే ఆషాఢం, ఆనందపరిచే శ్రావణం, అబ్బురపరిచే కలెక్షన్స్, అవాక్కయ్యే డిస్కౌంట్స్, అధిక ధరలపై రివెంజ్. ఇది శుభమస్తు ఛాలెంజ్. ఇది మా కస్టమర్ల రేంజ్ కి తగ్గ సేల్. ఈసారి తగ్గేదే లేదు. 1+1 30 లైన్స్ ప్యూర్ షిఫాన్ శారీస్ 500, 3 ఫ్యాన్సీ శారీస్ 1000 రూపాయలు, 3500 రూపాయల బెనారస్ వీవింగ్ లెహంగా 1049, 2 కాదు 3 బ్యాంగిల్స్ కంచి టిష్యూ శారీస్
5,000. 3 ఇంపోర్టెడ్ షర్ట్స్ 1,000 రూపాయలు. మెన్స్ బ్రాండ్స్ పై buy 2 get 2, buy 2 get 1, buy 1 20%, 30% స్పెషల్ ఆఫర్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 30% డిస్కౌంట్. 4 బాయ్స్ బ్రాండెడ్ ప్యాంట్స్ 1,000 రూపాయలు. 6 గర్ల్స్ ఫ్యాషన్ టీ షర్ట్స్ 500. 2 కాదు 3 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు. 3 ప్లాజో సెట్స్ 999. 3 డబుల్ కాట్ బెడ్ షీట్స్ విత్ పిల్లో కవర్స్ 1,000 రూపాయలు. 3 పార్టీ వేర్ కార్పెట్స్ 1,000 రూపాయలు. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి.